కర్నూలు జిల్లా మంత్రాలయంలో వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన చంద్రబాబు పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రజలకు వివరిస్తూ కోటి సంతకాల కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో తాను 5వ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతానని ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్రాంతి రోజు వస్తాయి కదా మన ఊర్లో గ్రామాల్లో ఎద్దలు వేసుకొని గంగరెద్దుని అట్లే ఊరికి ఉన్నాడు మౌనంగా ఏం చెప్తే తలుపుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అది పరిస్థితి కాదు, పవన్ కళ్యాణ్ కాదు. ఈరోజు ఈ కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా పని జరగడం లేదు. అదే అలాగే బీజేపీ వాళ్ళు కూడా చెప్తున్నా, మీకు కూడా ఎక్కడికి కార్యకర్తలకి పని జరగడం లేదు. ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళే పని చేసుకుంటున్నారు తప్ప కూటమి అనే ప్రభుత్వం చెప్పుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు తప్ప ఏ జనసేన పార్టీ వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి ఏమి జరగడం లేదు. అది గుర్తుపెట్టుకోవడం లేదు. వాళ్ళు తెలుసుకుంటాడు. మోడీ మందనే చూపించాడు స్టేజ్ లో. తండ్రిని ముఖ్యమంత్రిని పక్కకు పెట్టి కొడుకులు లాగుతున్నాడు. అంటే నేను తండ్రి కొడుకులకే రెడీ చేస్తాను, గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు అనే సూచన. అది ఆలోచన చేసుకోకుండా ఉన్నాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు, ఇప్పుడు 5 ఏళ్ళు చేస్తే 19 సంవత్సరాలు సీనియర్ ముఖ్యమంత్రిని మోడీ గారు పక్కన చెప్పి కొడుకులు లాగుతున్నాడు. అంటే లోకేష్ ఇది ముఖ్యమంత్రి చేస్తా, నేను మీ తండ్రిని దొబ్బే వయసు అయిపోయిందని. అది గుర్తుపెట్టుకోకుండా ఏదో నా కొడుకు పిలిచి మళ్ళీ మోదీ గారు చేస్తున్నాడు, మోడీ గారు అనుకుంటున్నాడు. ఆయన మోడీ గారు చేయాల్సిన పని ఏం చేయాలో ఆయన చేస్తాడు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో 4 ఏళ్ల బాలిక